డీసీసీ పదవుల మార్పు ఈసారి తప్పేలా లేదు. అదే సమయంలో అదంతా ఈజీగా అయ్యే పనేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అధిష్టానం దగ్గర లాబింగ్ చేసి డీసీసీలో తమ వారే ఉండేలా తెర వెనుక చక్రం తిప్పుతున్నారట బడా నేతలు. డీసీసీ పీఠాల చుట్టూ ఆ జిల్లాలో హైడ్రామా నడుస్తోంది ఇప్పుడు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక అధికార పార్టీ నేతలకు కత్తి మీద సాములా ఉంది. తమవారే డీసీసీ అధ్యక్షులుగా ఉండేలా కొందరు నేతలు అప్పుడే పావులు కదుపుతున్నారు. ఎంతవరకు సాధ్యమవుతుందో గానీ డీసీసీ పీఠాల కోసం అవసరమైతే నియమాలను సవరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అనుచరులున్నారు. ఖమ్మం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పువ్వాల దుర్గాప్రసాద్ ని కొనసాగిస్తారని భావిస్తున్నారు. కానీ దానికి నిబంధనలు ఒప్పుకుంటాయా అన్న చర్చ అయితే జరుగుతోంది. మూడేళ్ల పదవి కాలం పూర్తి చేసిన డీసీసీ అధ్యక్షులను మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. డీసీసీ అధ్యక్షుడిగా పువ్వాల దుర్గాప్రసాద్ ఇప్పటికే 5 ఏళ్లు పూర్తి చేశారు. 2 టర్మ్లో దుర్గాప్రసాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే ఆయన్ని తప్పిస్తారని ప్రచారం జరుగుతున్నా అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అయితే అధిష్టానం ఆయన పనితీరుపై సంతృప్తి చెందితే మళ్లీ ఆయనకే పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి సుడా చైర్మన్ పదవి పువ్వాల దుర్గాప్రసాద్ కు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరిగింది. దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓకే చెప్పారట. కానీ సుడా చైర్మన్ పదవి ఇస్తే డీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందనే ప్రచారం ఉంది. దీంతో పువ్వాలకు డీసీసీ పదవి వైపే భట్టి విక్రమార్క మొగ్గు చూపారట. భట్టికి దుర్గాప్రసాద్ ముఖ్య అనుచరుడు. దాదాపుగా 40 ఏళ్లుగా వారి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే డీసీసీ పీఠం తన వర్గం నుంచి చేజారిపోకుండా దుర్గాప్రసాద్ వైపు మొగ్గు చూపారు భట్టి విక్రమార్క. డీసీసీ పీఠంతో పాటు సుడా చైర్మన్ పదవి దుర్గాప్రసాద్ కి దక్కేలా మంత్రి తుమ్మల ప్రతిపాదించారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వనమా వెంకటేశ్వరరావు, జక్కం సీతారామయ్య, సంబాని చంద్రశేఖర్ వంటి వారు 14 ఏళ్లకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. దీనికి తోడు పార్టీలో దుర్గాప్రసాద్ కు మంచి పేరుంది. అందరివాడు అన్నట్లుంటారాయన. అయితే రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చాక కాంగ్రెస్ సంస్థాగతంగా కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. 3 ఏళ్లు దాటిన వారిని డీసీసీ నుంచి తప్పించి వారికి వేరే పదవులిచ్చి కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. ఆ నిబంధనను పాటిస్తే డీసీసీ పీఠం నుంచి పువ్వాల దుర్గాప్రసాద్ ని తప్పిస్తారని ప్రచారంతో ఆ పదవి కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావేద్ డీసీసీ రేసులో ఉన్నారు. అయితే జిల్లాకు చెందిన 3 మంత్రులు ఓకే అంటేనే డీసీసీ ఓకే అవుతుంది. జావేద్ తో పాటు మరికొందరు నాయకులు కూడా డీసీసీ కోసం పోటీ పడుతున్నారు. రేణుకా చౌదరి వర్గం నుంచి రాధాకిషోర్ రేసులో ఉన్నారు. పార్టీ ఎలాంటి నిబంధనలు పెట్టుకున్నా, ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా భట్టి విక్రమార్క మాత్రం డీసీసీ పీఠం తన అనుచరుడి చేజారిపోకుండా చూస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి తన వర్గానికి చెందిన పువ్వాల దుర్గాప్రసాద్ ఆ పదవిలో కొనసాగేలా చూస్తారని అనుచర వర్గం గట్టిగా నమ్ముతుంది. భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ అయిన పోదెం వీరయ్య కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు. 3 ఏళ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు వీరయ్య. దీనికి తోడు కాంగ్రెస్ లో కొత్తగా ఒకరికి ఒక పదవి మాత్రమే అన్న వాదన మొదలైంది. పోదెం వీరయ్యకి ఇప్పటికే కార్పొరేషన్ పదవి ఉండడంతో ఆయన డీసీసీ బాధ్యతల నుంచి తప్పించి మరొకరికి ఆ పదవి ఇస్తారని అంటున్నారు. పోదెం వీరయ్య భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో ఎంతో మంది నేతలు పార్టీ వేడినా పోదెం వీరయ్య మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ కి నమ్మకస్తుడైన నాయకుడు కావడంతో ఆయన విషయంలో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరుడు తుళ్లూరి బ్రహ్మయ్య డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
గతంలో ఆయన 2 సార్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రహ్మయ్య డీసీసీబీ పదవి ఆశిస్తున్నా జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలతో అది సాధ్యం కావడం లేదు. అందుకే భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా ఆయన పేరు ప్రతిపాదనకు వచ్చిందట. అయితే అది ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్ష పదవికి బ్రహ్మయ్య పేరును మంత్రి పొంగులేటి సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు ఆటంకం కూడా ఉందంటున్నారు. 2018 నుంచి పార్టీలో ఉన్నవారికి మాత్రమే పదవులివ్వాలని తాజాగా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారట. అది ఖచ్చితంగా అమలు చేస్తే బ్రహ్మయ్యకు అవకాశం లేనట్లే. ఎందుకంటే బ్రహ్మయ్య కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న కొందరు నేతలు డీసీసీ కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపిక వ్యవహారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్ర కీలకంగా ఉంటుంది. అందుకే ఆయన తన ముఖ్య అనుచరులైన పువ్వాల దుర్గాప్రసాద్, పొదెం వీరయ్యలకే మళ్లీ పగ్గాలు దక్కేలా చూస్తారని ప్రచారం అయితే సాగుతోంది. మరి డీసీసీ పదవుల విషయంలో చివరికి ఎవరి మాట నెగ్గుతుందో, ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.